హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు గార్లిక్ చికెన్ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను. గార్లిక్ చికెన్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇది 3-4 టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు. ఇది పుల్లటి పెరుగు కాదండి, ఫ్రెష్ పెరుగు. ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే కూడా ఈ చికెన్కి మసాలాలన్నీ కూడా బాగా పట్టించేసేయాలి. చికెన్కి ఈ విధంగా మసాలా అంతా కూడా బాగా పట్టించిన వెంటనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బాగా కలిపేసి చికెన్కి ఇది 20 మినిట్స్ లేక ఒక 10 మినిట్స్ వరకు కూడా సైడ్ పెట్టేసుకోవాలి. గార్లిక్ చికెన్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తుంది. కాయిపోయిన వెంటనే కూడా 2 మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా పీసెస్ కట్ చేసినవి అన్ని కూడా ఈ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగుతూ ఉండగానే 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కచ్చిపిచ్చిగా నూరుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు. ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఈ రెండు యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ యాడ్ చేస్తున్నానండి. ఇదంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. చికెన్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు చూద్దాము. ఆయిల్ అంతా కూడా కర్రీకి సపరేట్ అయిపోయింది. ఈ విధంగా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ 1 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. చికెన్ బాగా ఉడుకుతాకి 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి యాడ్ చేస్తున్నానండి. కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి బాగా మగ్గించేసుకోవాలి. గ్రేవీ అంతా చిక్కపడే వరకు 5 మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇదంతా కూడా బాగా గ్రేవీగా అయిపోయిందండి. ఆయిల్ అంతా కూడా బాగా సపరేట్ అయిపోయింది. దించే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేసేస్తున్నాను. తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి. ఇది రోటీ, పుల్కా, చపాతీ, నాన్లోకి, రైస్లోకి వీటన్నిటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎన్నో రకాలైన వంటకాల కోసం అనూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.